ఇప్పుడు అవుతుందండి. అవుతుందండి. ఇప్పుడు వచ్చేసింది కదండి ఐడియా. ఎవరు పళ్ళు వేసేసుకుంటారా మరి? ఆ తర్వాత కూడా వేసుకోవచ్చు కదా మనం. ఓకేనండి. ఇప్పుడు బ్లడ్ టైప్ క్యాపబిలిటీ చూద్దామండి. ఇది చూసామనుకోండి మనకి ఎవరిది తీసుకోవచ్చు ఎవరిది తీసుకోకూడదు అని తెలిసిపోయింది అనమాట. ఏ పాజిటివ్ వాళ్ళు ఏ బ్లడ్ గ్రూప్స్ తీసుకోవచ్చు అంటే తీసుకోవచ్చు. ఏ పాజిటివ్ వాళ్ళది తీసుకోవచ్చు, ఏ నెగిటివ్ వాళ్ళది తీసుకోవచ్చు, ఓ పాజిటివ్ వాళ్ళది తీసుకోవచ్చు, ఓ నెగిటివ్ వాళ్ళది తీసుకోవచ్చు అండి. కానీ ఇవ్వడానికి మాత్రం ఏబి వాళ్ళకి ఇవ్వచ్చు, ఏ పాజిటివ్ వాళ్ళకి ఇవ్వచ్చు. ఓకేనా అండి? ఏ నెగిటివ్ వాళ్ళు కూడా తీసుకోవచ్చు అంటారా? తీసుకోవచ్చు. నెగిటివ్ తీసుకోవచ్చు కదా. తీసుకోవచ్చు. ఏ నెగిటివ్ వాళ్ళు మట్టుకి ఏ పాజిటివ్ వాళ్ళు తీసుకోలేరు. ఓకే. నెగిటివ్ గ్రూప్ ఉండే డిసడ్వాంటేజెస్ అదేనండి. పాజిటివ్ గ్రూప్ ఉండే అడ్వాంటేజ్ అదే. ఓకే. ఓ పాజిటివ్ కూడా తీసుకోవచ్చు. మరి బి పాజిటివ్ ఎందుకు తీసుకోకూడదు అంటారు? ఎక్కడ ఏ పాజిటివ్ వాళ్ళు బి పాజిటివ్ తీసుకోకూడదా? ఏ పాజిటివ్ బీది వేరేగా ఉంటది కదండి స్ట్రక్చర్. యాంటీజెన్ వేరేగా ఉంటుంది కాబట్టి వేరేగా ఉంటుంది కాబట్టి తీసుకోరు. సెట్ అవ్వదు మనం తీసుకున్నా. అంటే ఓ పాజిటివ్ లో 2 ఉన్నాయి కాబట్టి తీసుకోవచ్చు. అందరికీ సెట్ అవుతుంది అది. ఇప్పుడు ఏ వాళ్ళు ఎవరెవరికి ఇవ్వచ్చు అంటే ఏ పాజిటివ్ వాళ్ళకి ఏబి పాజిటివ్ వాళ్ళకి ఇవ్వచ్చు. ఎవరి దగ్గర తీసుకోవచ్చు అంటే వీళ్ళు ఏ దగ్గర నుంచి ఏ నెగిటివ్ దగ్గర నుంచి ఓ పాజిటివ్ ఓ నెగిటివ్ అందరి దగ్గర నుంచి తీసుకోవచ్చు. ఓ పాజిటివ్ వాళ్ళు అందరికి ఇవ్వచ్చు అండి. కానీ తీసుకోవడం మాత్రం ఓ గ్రూప్ దగ్గర నుంచి మాత్రమే తీసుకోవాలి. ఓ పాజిటివ్ ఆర్ నెగిటివ్ దగ్గర నుంచి తీసుకోవాలి. బి పాజిటివ్ వాళ్ళు బి దగ్గర నుంచి కానీ బి పాజిటివ్ నుంచి కానీ నెగిటివ్ కానీ ఓ దగ్గర నుంచి కానీ తీసుకోవచ్చు. వీళ్ళు ఈ రెండు అబ్జెక్షన్ లేదు. బి నెగిటివ్ దగ్గర నుంచి తీసుకోవచ్చు అండి. అక్కడ తీసుకోవచ్చు. బి పాజిటివ్ గ్రూప్ నెగిటివ్ గ్రూప్ యాక్సెప్ట్ చేస్తుంది. నెగిటివ్ గ్రూప్ పాజిటివ్ యాక్సెప్ట్ చేయట్లా. ఓకే. ఏబి పాజిటివ్ వాళ్ళు అదే ఇచ్చేది ఎవరికి ఇవ్వచ్చు అంటే బి పాజిటివ్ ఏబి పాజిటివ్ వాళ్ళకి ఇవ్వచ్చు. ఇది బి గ్రూప్ వాళ్ళు మీరు ఇవ్వచ్చు. ఓ పాజిటివ్ వాళ్ళు అయితే ఈ రెండే ఉన్నాయంటండి. వాళ్ళ గ్రూప్ కే తీసుకోవాలా రిసెప్టార్ కానీ ఇది ఇవ్వచ్చు కానీ తీసుకోవడం మాత్రం అండి. అదే వాళ్ళ గ్రూప్ నుంచే తీసుకోవాలి. వాళ్ళ గ్రూప్ పాజిటివ్ గానీ నెగిటివ్ గానీ తీసుకోవచ్చు అంతే. ఓ నెగిటివ్ అయితే మరీ దారుణం. ఓ నెగిటివ్ వాళ్ళు మాత్రమే ఇవ్వాలంట. కష్టం అవుతుంది ఏదైనా వీళ్ళు ఇవ్వచ్చు కానీ తీసుకోకూడదు. రిసెప్టర్ అందుకే యూనివర్సల్ డోనార్స్ అన్నారు. ఇప్పుడు ఏబి వాళ్ళు అనుకోండి వీళ్ళు ఎవరికైనా ఇవ్వచ్చు, ఎవరి దగ్గర అయినా తీసుకోవచ్చు. మేము అయ్యానండి. ఏబి వాళ్ళు ఏ నెగిటివ్ వాళ్ళు అండి. ఏ నెగిటివ్ వాళ్ళు ఇంకా ఏ నెగిటివ్ నుంచి తీసుకోవాలి, ఓ నెగిటివ్ నుంచి తీసుకోవాలి. ఇవ్వడానికి ఏమో ఏ పాజిటివ్ కి ఏ పాజిటివ్ కి ఏ నెగిటివ్ కి ఏబి పాజిటివ్ ఏబి నెగిటివ్ వాళ్ళకి ఇవ్వచ్చు. ఓ నెగిటివ్ వాళ్ళు ఎవరికైనా ఇవ్వచ్చు కానీ ఒక్క వాళ్ళ దగ్గర నుంచే తీసుకోవాలన్నమాట. బి పాజిటివ్ అదే విధంగా బిఓ నుంచి తీసుకోవచ్చు. ఇవ్వడం మాత్రం బి నెగిటివ్ బి పాజిటివ్ వెళ్ళిపోయింది కదా ఇంతకు ముందు. ఏబి నెగిటివ్ అండి. ఏబి నెగిటివ్ వీళ్ళు ఇవ్వడమేమో ఏబి పాజిటివ్ ఏబి నెగిటివ్ వాళ్ళకి ఇస్తారు. తీసుకోవడమేమో ఏబి నెగిటివ్ అందరి దగ్గర నుంచి తీసుకుంటారు. కానీ యూనివర్సల్ రిసెప్టార్ ఎవరంటే ఏబి పాజిటివ్ వాళ్ళండి.
అందరి దగ్గర అందరి నుంచి దగ్గర నుంచి తీసుకుంటారు. తీసుకోవచ్చు. యూనివర్సల్ డోనార్ అంటే ఓ ఒక నెగిటివ్. డౌట్ అండి, ఒక డౌట్ సాయిస్ హ్యాండ్ రైస్ చేసా. ఇప్పుడు పర్లేదు. మామూలుగా మనకి ఆర్హెచ్ ఫ్యాక్టర్స్ కూడా, ఆర్హెచ్ ఫ్యాక్టర్ చూస్తారు కదా మనం. లాస్ట్ మీరు అప్పుడు చెప్పినప్పుడు ఆర్హెచ్ ఫ్యాక్టర్ ఏముంటుంది ఏం లేదని చెప్పారు. ఇప్పుడు పాజిటివ్ వాళ్ళు నెగిటివ్ కి, నెగిటివ్ వాళ్ళు పాజిటివ్ కి కూడా రిసీవింగ్ ఉంటుందా? నెగిటివ్ వాళ్ళు పాజిటివ్ రిసీవ్ చేసుకోలేరు. ఇది మీరు చెప్పిన ఒకసారి RH అదే positive. అది ఇదే కదా, ఇదే మీరు ఫస్ట్ పెట్టారు, అది పెట్టారు, గ్రూపింగ్స్ పెట్టారు చూడండి అక్కడ. ఇదే కదా. అంటే నాకు యాక్చువల్లీ గ్రూప్స్ పెట్టారు చూడండి, ఏది దేనికి ఇవ్వచ్చు అని ఫస్ట్ లో అది వెళ్ళిపోయింది. ఇదండి. ఇది అంటే నాకు యాక్చువల్లీ తెలియదు. అంటే నాకు తెలిసింది ఏమంటే ఇప్పుడే వినడం లేండి. ఏ పాజిటివ్ వాళ్ళు పాజిటివ్ కి అంటే దానికి రిలేటెడ్ పాజిటివ్స్ ఇవ్వచ్చు, నెగిటివ్ నుంచి రిసీవ్ చేసుకోకూడదు అనుకుని. ఇప్పుడు ఎగ్జాంపుల్ బి పాజిటివ్ ఉంది, ఇవ్వడం వచ్చి బి పాజిటివ్ ఏబి పాజిటివ్ ఉంది, రిసీవింగ్ వచ్చి ఓ నెగిటివ్ పెట్టినారు బి నెగిటివ్ పెట్టినారు. అంటే ఇట్లా నెగిటివ్ నుంచి కూడా రిసీవింగ్ కానీ గివింగ్ కానీ ఉంటుందా అనేది నాకు డౌట్ వచ్చింది. RH పాజిటివ్ వాళ్ళకి పాజిటివ్ కూడా. అదేనండి, RH పాజిటివ్ ఉండే వాళ్ళ అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళకి పాజిటివ్ ని యాక్సెప్ట్ చేయగలుగుతుంది, నెగిటివ్ ని యాక్సెప్ట్ చేయగలుగుతుందండి. ఓకే ఓకే. నెగిటివ్ గ్రూప్ వాళ్ళకి నెగిటివ్ ఉన్న వాళ్ళు RH వచ్చేసి నెగిటివ్ లో ఉంటుంది కాబట్టి వాళ్ళు వాళ్ళ గ్రూప్, లేకపోతే యూనివర్సల్ డోనర్ ఉంటారు చూడండి, వాళ్ళ నెగిటివ్ మాత్రమే యాక్సెప్ట్ చేయగలుగుతుంది అది. ఇప్పుడు ఇక్కడ ఉంది బి నెగిటివ్ లో రిసీవింగ్ వచ్చి బి నెగిటివ్ ఓ నెగిటివ్ మాత్రమే అట్లా. ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి, అర్థమైంది. నేను అట్లా ఇవ్వకూడదు కదా అనేసి అనేదే ఉన్నింది నాకు కొంచెం డౌట్ ఉంది. ఓకే అండి, ఓకే అండి. ఓకేనండి, ఇది క్లారిటీ వచ్చిందండి. ఇది క్లారిటీ వస్తే మనం బాంబే కోసం పోతాం. థ్యాంక్ యూ. అయ్యో నో. ఓకే, ఇది మనం ఇంక బాంబే బ్లడ్ గ్రూప్ కి పోదామండి. మామూలు బ్లడ్ గ్రూప్ కి బాంబే బ్లడ్ గ్రూప్ కి ఏంటి డిఫరెన్స్? ఇలాంటండి బాంబే బ్లడ్ గ్రూప్ గురించి ఎలా వచ్చిందంటే ఫస్ట్ లో మనకి మాత్రమే ఉన్నాయని అనుకుంటా ఉన్నామంటండి మనం. తర్వాత ఒక దగ్గరకి ఒక హాస్పిటల్లో, బాంబే దగ్గర ఎక్కడ ఒక హాస్పిటల్లో ఏ బ్లడ్ గ్రూప్ ఇచ్చినా వాళ్ళకి ఇదవట్లేదు అనమాట, డేంజరస్ కండిషన్ వచ్చింది. వాళ్ళ శాంపుల్ తీసుకొని వెళ్ళి రిసీవ్ చేసుకోవట్లేదు ఆ బ్లడ్, ఏ గ్రూప్ ఇచ్చినా. అది చూడడానికి ఓ లాగానే ఉంటది అంటండి బాంబే బ్లడ్ గ్రూప్. దాని స్ట్రక్చర్ కూడా చూపిస్తాను మీకు, ఇదిగోండి. ఇక్కడ ఓలో ఇది బాంబేలో ఉన్న వాళ్ళకే ఉంటదండి, ఎక్కడ ఉన్న వాళ్ళకే ఉంటదా? ఇది బాంబేలో ఉన్న వాళ్ళకి కాదండి, అక్కడ కనిపెట్టారు కాబట్టి ఆ పేరు పెట్టారంట అంతే. అంతేనా? బెండైన సినిమాలో చూసాను. ఒక్కడున్నాడు సినిమాలో ఉందండి, దీని గురించే స్టోరీ. అవును, అదే డౌట్ వచ్చింది. అక్కడ కనిపెట్టారు కాబట్టి వాళ్ళు, ఇప్పుడు కోతి దగ్గర నుంచి కనిపెట్టారు కాబట్టి రీసెర్చ్ మంకీ కాబట్టి RH ఫ్యాక్టర్ అన్నారండి. అట్లా ఒక్కొక్కటి తీసుకున్నారు, బాంబే బ్లడ్ గ్రూప్ అని పెడితే బాగుంటది అన్నట్టు దీనికి ఆ పేరు పెట్టారు బాంబే. ఇద్దరు బ్లడ్ గ్రూప్ ఎవరు అంటే డాక్టర్ YM బెండే, RR బెండే అని ఇద్దరు అంటండి. వీళ్ళిద్దరు కలిసి ఈ కొలీగ్స్ అంట 1952లో అంటండి ఇది కనిపెట్టింది. ఆ బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్ళకి మళ్ళీ వాళ్ళు ఇస్తే తప్ప ఇంక ప్రపంచంలో ఎవరిచ్చినా పనికిరాదంటారా? ఎవరు ఇచ్చినా పనికిరాదండి. వాళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు మనం యూనివర్సల్ డోనార్ కింద వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవచ్చు అండి మనం. మరి వాళ్ళ పరిస్థితి ఏంటంటారు ఏదైనా ప్రమాదం వస్తే? చాలా 10 లక్షల మందిలో ఒకరికి ఉంటదంటండి. అందుకనే కదండి ఆడు వెనకాల పెట్టుకుని తిరుగుతా ఉంటాడు. వాడంట వాళ్ళే డొనేట్ చేసుకొని ప్రిజర్వ్ చేసుకుంటారంటండి. ఉన్నప్పుడు ప్రిజర్వ్ చేసుకుంటే వాడుకోవచ్చు. ఇప్పుడు ఈ కేటగిరీ వాళ్ళందరినీ ఖచ్చితంగా బ్లడ్ బ్యాంక్ వాళ్ళు ఏం ఖాళీగా కూర్చోరు కదండి, మొత్తం రీసెర్చ్ చేసేస్తారు. ఇది చాలా రేర్ కేసులు కాబట్టి వీళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకొని పెట్టుకొని ఉంటారు. వీళ్ళకైనా ఇప్పుడు బాంబే బ్లడ్ గ్రూప్ అనే దాంట్లో కూడా ఏబి పాజిటివ్ అలా ఉంటాయా? ఉంటాయంట. ఏబి పాజిటివ్ కాదు, RH ఫ్యాక్టర్స్ ఉంటుంది. RH ఫ్యాక్టర్ పాజిటివ్ నెగిటివ్ రెండు ఉంటుంది. వాళ్ళకు కూడా ఫీజిబిలిటీ ఏంటంటే నెగిటివ్ వాళ్ళదే తీసుకోవాలి, పాజిటివ్ వాళ్ళు ఇద్దరి దగ్గర తీసుకోవచ్చు. ఈ బాంబే గ్రూప్ లో మళ్ళీ పాజిటివ్ నెగిటివ్ ఉంటాయా? అవునండి.
ఉంటాయి. RH పాజిటివ్, RH నెగిటివ్ ఉంటుంది, పాజిటివ్ నెగిటివ్ ఉంటుంది, కానీ గ్రూప్ ఒకటే. ఇప్పుడు AB లాగా అనుకోండి, రెండు కలిపి ఉంది కదా. ఇప్పుడు O అంటే అన్ని కలిపి ఉంది, O లాగే ఉంటదంట అండి. దీన్ని టెస్ట్ చేసినా ఏం చేసినా ఎక్కడ డిఫరెన్స్ రాదంటండి. మీకు టెస్టింగ్ కూడా ఒకటి తీసి పెట్టాను స్లైడ్ నేను. మరి ఎలా తెలుస్తుంది? ఏది రాకపోతే అది ఇదిగోండి చూసారా, O పాజిటివ్ పర్సన్ కి ఎక్కడ ఉంటదండి, ఇక్కడికి రావాలి. వీళ్ళు చూసారా, దేంట్లోనూ అగ్లిటినేషన్ ఉంటుంది, యాంటీడీలో మాత్రమే అగ్లిటినేషన్ ఉంది. ఓకే. ఓకే. చూడటానికి ఓలాగానే ఉంటది కానీ అది కాదు. ఇక్కడ డిఫరెన్స్, లైట్ డిఫరెన్స్ ఎక్కడ అంటే హెచ్ యాంటీజెన్ దగ్గర యాంటీ హెచ్ అనేది ఏంటంట, దీంట్లో హెచ్హెచ్ జీనోమ్ ఉంటదంటండి. దీని జీన్ సీక్వెన్స్ అంతా వేరుగా ఉంటదంట వీళ్ళు. ఇప్పుడు అలాంటి పేరెంట్స్ దగ్గర నుంచి ఇప్పుడు వాళ్ళకి బాంబే వస్తుందంటారా? నెగిటివ్ గ్రూప్, బాంబే గ్రూప్ అంటే ఓన్లీ నెగిటివ్ ఉన్న వాళ్ళకే ఉంటుందా అండి? లేదు లేదు, బాంబే బ్లడ్ గ్రూప్ అనేది సపరేట్, ఇంకా ఏ కాదు, బి కాదు, వాళ్ళు ఏబి కాదు, ఓ కాదు, అది వాళ్ళ separate. గ్రూపే సపరేట్. సునీత గారు, చెప్పండి. అది వాళ్ళ పేరెంట్స్ నుంచే వాళ్ళకి వస్తుందంటారా, ఏదైనా జీన్స్ లోపం వల్ల అలా వస్తుందా? లోపల అంటే వాళ్ళు రేర్ అండి, వాళ్ళ పేరెంట్స్ ద్వారానే రావాలి. ఆ జీన్స్ లోపాలు కూడా వాళ్ళ పేరెంట్స్ జరుగుంటేనే కదా వస్తాయి. అది ఎవరికి లేని వాళ్ళకి ఎలా వచ్చిందంటారండి? ఫస్ట్ వాళ్ళ పేరెంట్స్ అయినా గానీ ఎట్లా వచ్చిందంటారు? అదే ఎక్కడో ఏదో చిన్న అదే మార్పు సృష్టి జరిగితే మహత్యం అండి. సృష్టి అంతే కదా, అంతేనా? సృష్టి ఎలా చేస్తుందో మనకు తెలియదు కదా. ఇప్పుడు కాదు, మగ ఆడ ఇప్పుడు కాదండి, మనకు ఆడ మగ అని పెట్టాడు, ప్రకృతి పురుషులని పెట్టాడు, అట్లా అర్ధనాదేశం కూడా పెట్టాడు కదా స్వామి. అది కరెక్టే, కానీ అంటే ఇది రేర్ బ్లడ్ గ్రూప్ ఉంది కదా, అది ఎక్కడి నుంచి అలాంటిదే అనేది ఎక్కడి నుంచో మొత్తానికి ఉండుండొచ్చు అండి, మ్యూటేషన్, జీన్ మ్యూటేషన్స్ జరుగుండొచ్చు. అదే అదే ఆది మానవులు మనుషులుగా ఎలా మారారో ఆ, అలాగే blood ఎలా కూడా మారిందంట. మార్పు వస్తా ఉన్నిందో అట్లాగే ఈ మ్యూటేషన్స్ కూడా జరుగుండొచ్చండి. ఇక్కడ ఇచ్చినాడు చూడండి, హెచ్ యాంటీజెన్ అంటే మనం అనుకున్నాం కదండి, హెచ్ యాంటీజెన్ ప్రతి ఒక్క దాని మీద కోట్ అయి ఉంటది అనుకున్నాం కదా, ఏలో బిలో అన్నిట్లో. దీంట్లో అది ఉండదంటండి. ఓలో ఉంది, ఓలో కూడా ఉండదు కదా, కోటింగ్ అయితే ఉంటది కానీ ఇట్లా ఏబి రిసెప్టార్స్ ఉండవు కదా ఓలో. అది అలాగే దీంట్లో కూడా లేవు. దీంట్లో కూడా లేవు, అదే డిఫరెన్సియేషన్ చూపిస్తున్నారు. కాబట్టి ఇది ఏబి రెడ్ బ్లడ్ సెల్స్ ని చేయలేవు యాంటీజెన్ ఆన్ ద ఓన్. దే హ్యావ్ యాంటీ హెచ్ ఇన్ ద ప్లాస్మా అండ్ consequently they can donate RBC to any member of the ABO blood group system. ఇది చూడండి, ఇప్పుడు దాకా మనం ఓనే అనుకున్నాం యూనివర్సల్ డోనర్, వీళ్ళు ఉన్నారు చూడండి, కానీ వీళ్ళని అంత ఈజీగా డొనేట్ చేయనీరండి. అవును, ఎందుకంటే ఎందుకంటే వాళ్ళకి ప్రమాదం వచ్చినప్పుడు ఆ గ్రూప్ చేయడానికి ఉండదు కదా, వీళ్ళందరికీ ఉండదు కదా. చేసేస్తారు. ఓ ఉన్నారు కదా మనకు, ఇప్పుడు మనకు ఏ వాళ్ళందరికీ ఏ ఉన్నాడు, ఓ ఉన్నాడు, ఏబి ఉన్నాడు, అలాంటప్పుడు ఎందుకు అంతే కదా. దేనికి సంబంధించిన కూటమికి వాళ్ళకు ఉన్నప్పుడు వీళ్ళు రేర్ కదా, ఈ రేర్ కేసును అట్లాగే తీసి పెట్టుకొని ఉంటారు అనమాట. దే కాంట్ రిసీవ్ ఎనీ మెంబర్ ఆఫ్ ద ఏబిఓ బ్లడ్ గ్రూప్ సిస్టమ్స్ బ్లడ్. ఇప్పుడు ఈ గ్రూప్ వాళ్ళు ఒక లేడీ గాని ఒక జెంట్స్ గాని ఉన్నారనుకోండి, వాళ్ళు నార్మల్ గ్రూప్ వాళ్ళతో పెళ్లి అయితే అదే వచ్చే అవకాశం ఉంటుందంటారా? రేర్ కాబట్టి ఛాన్సెస్ అంతే తప్ప అదే వస్తుందని ఏం లేదు. అలాగ రిపీట్ అయిన వాళ్ళే కదా ఇప్పుడు వస్తుంటారండి, వాళ్ళ ఇప్పుడు పేరెంట్స్ డామినెంట్ ఏది ఉంటే అదే వస్తుంది అది కదండి. వస్తుందండి. పేరెంట్స్ లో ఉన్న బ్లడ్ డామినెంట్ గ్రూప్ లో ఏదంటే ఇద్దరు దాంట్లో ఏది డామినెంట్ ఉంటే ఆ బ్లడ్ గ్రూప్ వస్తుందని. మామూలుగా ప్రమాదాలు కూడా ఏమి జరగవంటారా? ఇప్పుడు మొన్న ఒక డిస్కషన్ వచ్చింది కదా మనకి, ముందు పుట్టిన బేబీ నెగిటివ్ అయితే గనక సెకండ్ పుట్టి బేబీకి ఇంజెక్షన్ చేయించుకోకపోతే అబార్షన్ అవుతుందని. అది దాని గురించి ఒక పెద్ద రీసెర్చ్ చేసి స్లైడ్స్ తీసి పెట్టున్నాను నేను మీకు. ఇంకొక క్లాస్ దాని గురించి ఉంది, అది బాగా డెప్త్ ఉందండి. 3 స్టేజెస్ ఉంటాయండి. మీకు అర్థమైంది చూసే సారాంశం చెప్పండి, అంతా చెప్పినా మాకు ఎలాగ అర్థం కాదు కానీ. చాలా అది అదే ఇప్పుడు మన ఈ గ్రూప్ లో నుంచి దానిలోకి వెళ్ళాం అనుకోండి, అది ఇంపార్టెంట్ టాపిక్ అనమాట మనకు. మన సిలబస్ లో కూడా ఉంది అది. ఉందండి, అయితే చెప్పాలి. సిలబస్ లో కూడా ఉంది చూడండి, ఎలా RH నెగిటివ్ మదర్ కి బేబీ ఎలా అబార్షన్స్ అవుతున్నాయి, ఎలా జాండీస్ వస్తున్నాయి అనే దానికి చూసి రాసి పెట్టి స్లైడ్స్ తీసుకున్నాను. మన ఎందుకో ల్యాప్టాప్ వర్క్ అవ్వలేదు, చూసి ఇంకొక రోజు అది పెడతానండి. అది బాగా ఇంపార్టెంట్ అది.
ఇది ఎంత ఇంపార్టెంటో అంతకంటే ప్రెగ్నెంట్ లేడీ ఇప్పుడు మనం అయిపోయి వచ్చేసాం అనుకోండి, మన పిల్లలు వస్తారు కదా రేపు, వాళ్ళకి జాగ్రత్తలు తీసుకోవాలి కదా, ఎప్పుడు ఇంజెక్షన్ వేయించుకోవాలి, ఎందుకు వేయించుకోవాలి, ఇవేనండి నేను అన్ని చూసి పెట్టింది ఎందుకు వస్తుంది అది. ఇప్పుడు ఈ బాంబే దీంట్లో ఇలా ఉంటదంటండి, బ్లడ్ గ్రూప్ వర్సెస్ మామూలు బ్లడ్ గ్రూప్ వాళ్ళకి. అలా అది డామినేట్ అయితే మళ్ళీ అప్పుడు కూడా వాళ్ళు కూడా చేయించుకోవాలంటారా? ఇప్పుడు ఫాదర్ బాంబే బ్లడ్ గ్రూప్, మదర్ మామూలు నార్మలే, ఫస్ట్ బేబీ పుట్టింది, ఫస్ట్ బేబీ బాంబే వాళ్ళ ఫాదర్ వచ్చింది, అప్పుడు సెకండ్ దానికి మళ్ళీ చేయించుకోవాలంటారా ఇంజెక్షన్? కాదండి, ఇప్పుడు బాంబే బ్లడ్ గ్రూపా కాదా అనేది కాదు, మదర్ మాత్రమే ఇక్కడ మనకు ముఖ్యం. మదర్ నెగిటివా కాదా అనేది ముఖ్యం. అది బాంబే బ్లడ్ గ్రూప్ కానివ్వండి, మన నార్మల్ ఏబిఓ ఏబి ఏదైనా కానివ్వండి, మదర్ నెగిటివ్ కాకూడదు, ఫాదర్ తో సంబంధం లేదు. ఎందుకంటే ఫాదర్ క్యారీ చేయట్లా, మదర్ క్యారీ చేస్తుంది. యుద్ధం ఎక్కడ జరుగుతుంది అంటే బేబీకి మనకు మధ్య యుద్ధం జరుగుతుంది, అంతే తప్ప నెగిటివ్ అవ్వకూడదు అంటారా ఏంటి అది? అవునండి, మదర్ గ్రూప్ నెగిటివ్ లో ఉన్నప్పుడు మాత్రమే ఈ ఛాన్సెస్ ఎక్కువ. ఇప్పుడు మదర్ గ్రూప్ నెగిటివ్ ఉండొచ్చండి, రీసెర్చ్ ఏంటంటే ఇప్పుడు మదర్ పాజిటివ్ ఉంటే మీరు హ్యాపీగా టేక్ ఈజీ తీసుకోవచ్చు. మదర్ గాని నెగిటివ్ గ్రూప్ ఉందనుకోండి, ఫాదర్ దగ్గర నుంచి వచ్చేది పాజిటివా నెగిటివా అని తెలియదు మనకు. పాజిటివ్ వాళ్ళు ఎప్పుడు సేఫ్ సైడ్ ఉంటారండి, వాళ్ళ దగ్గర నుంచి నెగిటివ్ వచ్చినా ఫాదర్ దగ్గర నుంచి పాజిటివ్ వచ్చినా ఏం ప్రాబ్లం లేదు, పాజిటివ్ వాళ్ళకి ఏమి కాదు. నెగిటివ్ మదర్ గాని ఉందనుకోండి, మనం ఆలోచించాలి, మనం ఫాదర్ దగ్గర నుంచి ఏం వచ్చిందో మనకు తెలియదు, అది భగవంతుడు పెట్టేశాడు. కానీ ఇప్పుడు దాంట్లో కూడా టెస్టులు చేసి తీస్తున్నారంటండి, ఎక్కువగా అబార్షన్స్ ప్రాబ్లం వస్తుంది కాబట్టి వాళ్ళు ఇంజెక్షన్ చేయించుకోవాలంట. ఇంజెక్షన్స్ చేయించుకుంటారంట. ఎందుకు ఇంజెక్షన్స్ చేయించుకుంటారంటే యాంటీ డోస్ పంపిస్తారంట ఆర్టిఫిషియల్ గా వెళ్ళి. ఇప్పుడు మదర్ పొట్టలో ఉంది కదండి పాప, ఆ ఫీటస్ కానీ నెగిటివ్ ఉండింది అనుకోండి, మదర్ కి నెగిటివ్ ఉండింది అనుకోండి, ఏ ప్రాబ్లం రాదంట. అది కానీ పాజిటివ్ అయింది అనుకోండి, ఇది ఏదో పాజిటివ్ వచ్చేసింది కదా, మదర్ బాడీలోకి పాపది డ్యామేజ్ అవ్వనంత వరకు కూడా సేఫ్ అంటండి. ఏదైనా ప్రెగ్నెన్సీలో బ్లీడింగ్ అవ్వడం కానీ, దీనికి కనెక్షన్ ఉంటది కదండి, ఈ బేబీ బ్లడ్ కానీ మదర్ బ్లడ్ లో కలిసింది అనుకోండి, అప్పుడేనంట డేంజర్. అది చాలా రకాలుగా ఉండొచ్చు అంట. ఇప్పుడు డిఎన్సీ చేయడం అని చెప్పి కానీ, లేకపోతే కింద పడిపోయినప్పుడు ఏదైనా రప్చర్లు అవడం కానీ, ఆ ప్లసెంటా దగ్గర కాస్త బ్రేక్ అవ్వడం కానీ, ఏదైనా అండి. మదర్ దాన్ని కనిపెట్టకూడదు, కనిపెడితే డేంజర్. మదర్ ఏమి చేయదండి, వేరే కనిపెట్టినప్పుడు తేడా వచ్చేస్తుంది. మదర్ గమ్మున హాయిగా ఉంటది, మన లోపల ఉన్నాయి కదా ఇవి యాంటీబాడీస్, బ్లడ్ అది ఎతుకుతా ఉంటది. ఆ బ్లడ్ ఎతికితే నువ్వు నా బేబీ ఇదని మదర్ కి తెలుసు కానీ దానికి తెలియదు కదా. అవును, అంతే కదా. ఇదేదో ఫారిన్ వచ్చేసిందని దాన్ని చంపేస్తుంది. అది తక్కువ మోతాదులో అయితే తక్కువ సిమ్టమ్స్ తో పోతుంది అంటండి, దానికి కూడా ఒక రేషియో ఇచ్చున్నారు. అదే ఎక్కువ మోతాదులో అయితే ఈ యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అయిపోయింటాయి, ప్రొడ్యూస్ అయిపోయి వచ్చిన సెల్ వచ్చినట్టు చంపేస్తాయి. దీని డామినేషన్ ఎక్కువైపోయింది అనుకోండి, బ్లీడింగ్ ఎంత ఎక్కువ వస్తుంటే ఇక్కడ ఇంత ఎక్కువైపోతుందండి యాంటీబాడీస్ మన మదర్ లో. అప్పుడు ఈ ఫీటస్ ని డామినేట్ చేసేసి దాన్ని చంపేస్తుందంట. అది కూడా ఉంది. ఒక స్టేజ్ దాకా అయితే జాండీస్ వస్తాయంట, సెకండ్ స్టేజ్ దాకా పోతే హార్ట్ మీద వాటి మీద ప్రాబ్లం వచ్చి, ఫస్ట్ స్టేజ్ లో వచ్చేసి కాస్త ఫీవర్ అట్లా వస్తుంది అనుకుంటా, సెకండ్ స్టేజ్ జాండీస్ వస్తుందంట, థర్డ్ స్టేజ్ కి వచ్చేసరికి మొత్తం ఫీటస్ చంపేస్తుందంట. ఆ కండిషన్స్ కూడా రాసి పెట్టుకొని ఉన్నాను నేను, మొత్తం చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఎంత మోతాదులో రావాలి, ఫస్ట్ బేబీ ఎందుకు ఎస్కేప్ అవుతుంది, అందరూ అంటారు కదా నెగిటివ్ ఉంటే ఫస్ట్ బేబీ ఎస్కేప్ అయింది. మొన్న ఎవరో అన్నారు, సుజాత గారు ఎవరో అన్నారు, నేనేనండి. ఫస్ట్ బేబీ కాదు, వాళ్ళకి ఫస్ట్ బేబీ తర్వాత ఇంజెక్షన్ చేయించుకోమన్నారంట. మా ఫ్రెండ్ నే ఈవిడ మర్చిపోయారంట, మర్చిపోయాక 2 years తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీ వస్తే ఎప్పుడో లాస్టింగ్ డెలివరీ ముందు గుర్తొచ్చిందండి, బాబా ఇంజెక్షన్ చేయించుకోమన్నారు, చేయించుకోలేదు, పిల్ల ఎలా పుడతారని ఈవిడ కంగారు పడ్డారంట. కానీ పుట్టేసరికి అది బానే ఉన్నాడు. అది ఎందుకంటే అది అదే దేవుడి కృప అంటారు చూడండి, అదే జరిగింది ఇక్కడ. సైంటిఫిక్ గా జరిగింది అంటే ఆమెకి సేఫ్ గా జరిగింది. ఇప్పుడు అంటండి RH నెగిటివ్ అని వెళ్తే డిఫాల్ట్ గా ఈ యాంటీ డి ఇంజెక్షన్ ఇచ్చేస్తారంటండి, 28 వారాలు జరగాలంట. ఎందుకంటే సేఫ్ సైడ్ కోసం ఇస్తున్నారంట. మనకు బేబీ పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా తెలియదు కదా,
తెలీదు సో కదా. అందుకని నెగిటివ్ అని ఉన్నాం కానీ ఇప్పుడు డిఫాల్ట్ గా ఇచ్చేస్తున్నారంటండి. 28 వీక్స్ కి ఇచ్చేస్తున్నారంట అలా ఇప్పుడు చేసుకోమని. పేరెంట్స్ ఇద్దరు నెగిటివ్ అయినా ఇవ్వాలా? ఏంటండి? పేరెంట్స్ ఇద్దరు నెగిటివ్ అనుకోండి, అప్పుడు ఇవ్వాలా? నా డౌట్ పేరెంట్ తో ఫాదర్ తో సంబంధమే లేదు. మదర్ ఓకే, నెగిటివ్ మదర్ నెగిటివ్ అయితే ఇవ్వాల్సిందే. అంటే ఛాన్సెస్ నెగిటివ్ లోనే ఉంది కదా, ఇప్పుడు నాకు నెగిటివ్ లోనే అవును. ఎక్కువ ఉంది ఇప్పుడు అదే లోపల పడి బేబీ నెగిటివ్ అనుకోండి ప్రాబ్లం లేదు, మనకు తెలియకుండా పాజిటివ్ అయితే మళ్ళీ ప్రమాదం ఉంది కదా అని ముందే ఇచ్చేస్తున్నారు. ప్రమాదం ఉంది కదా అని ముందుగానే ప్రికాషన్ అన్నమాట. అది 28 వారాలు అప్పుడు లోపల అంటండి డ్యామేజెస్ ఎక్కువ జరిగే ఛాన్సెస్ ఉందంటండి. మన ఫార్మేషన్ లో డ్యామేజ్ జరిగి బేబీ బ్లడ్ వచ్చి మన మదర్ బ్లడ్ లో కలిసేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయంట. అందుకని 28 వీక్స్ దాకా వెయిట్ చేస్తారంట. అప్పుడు దాకా లాస్ తక్కువ ఉంటదంట, అంటే కలిసే ఛాన్సెస్ ఈ బ్లడ్ ఆ బ్లడ్. ఇప్పుడు దేని పాటికి అది పెరుగుతుంటే మనకు సమస్యే లేదు. అది ఇక్కడ రాగానే ఇది ఫారిన్ అనుకోను కదా, ఇక్కడ పెరిగిపోతున్నాయి మనకు యాంటీబాడీస్ అటాక్ జరుగుతుంది. అందుకని 28 వీక్స్ లో జరుగుతుంది ఒక ఇంజెక్షన్ ఇస్తారంటండి యాంటీడీ. ఈ యాంటీడీ ఏం చేస్తుందంటే పోయి దాన్ని కోట్ చేసేస్తుందంట బేబీ దాన్ని, అంటే గుర్తుపట్టకుండా. ఇది ఇప్పుడు మన మదర్ లో ఉంది చూడండి, మదర్ యాంటీబాడీస్ పోయి ఈ యాంటీజెన్ ని గుర్తుపట్టకుండా ఇది మధ్యలో బ్యారియర్ లాగా ఉంటుంది. దీన్ని ఇవి పోయి ఆ లాక్ అండ్ కీ సిస్టమ్ లాగా ఈ లాక్ లోకి వెళ్ళి ఈ కీ పెట్టినప్పుడే కదా తాళం తిప్పగలుగుతున్నాం. ఆ తిప్పకుండా ఇది అడ్డుపడిపోతుంది యాంటీడీ. ఒక కోట్ అంటది ఆర్టిఫిషియల్ గా మనం పంపించే యాంటీడీ అంటది, అది వెళ్ళి కోట్ చేసేస్తుందంట. అలా ఇప్పుడు ఒక ఫస్ట్ బేబీ ఇప్పుడు వెళ్ళిపోయిందండి, నెగిటివ్ మదర్ అనుకోండి, బేబీకి నేను సెకండ్ ప్లాన్ చేసుకుంటున్నాను అడుగుతారంట. మీరు సెకండ్ ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నారా అని అడుగుతారంట. అవునండి అన్నప్పుడు ఈ 28 వీక్స్ అప్పుడు ఒకసారి ఇస్తారంట. బేబీ కనుక బేబీకి బ్లడ్ టెస్ట్ చేస్తారంటండి. బేబీ కానీ పాజిటివ్ ఉందనుకోండి ఖచ్చితంగా ఆమెకి 3 రోజుల లోపల ఇంకొక యాంటీడీ ఇవ్వాలంటండి. బేబీ వదిలేసి వచ్చేస్తుంది కదా అక్కడ. దీనికి ఒక్కసారి ఇంజెక్షన్ ఇస్తే 3 to 5 వీక్స్ దాకా ఉంటదంట దాన్ని. ఇది సో అయితే ఫస్ట్ 28 వీక్స్ అప్పుడు ఇవ్వాలి, నెక్స్ట్ బేబీ వచ్చాక 3rd డే లోపు ఇవ్వాలా? 3rd డే లోపు ఇచ్చేస్తారంట. 3rd డే సునీత లోపు గారు, మాకు తెలిసిన ఆవిడకి ఆమెకి ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయిన నుంచి బ్లీడింగ్ అయితే 4th మంత్ అబార్షన్ అయిపోయింది. బెడ్ రెస్ట్, కంప్లీట్ బెడ్ రెస్ట్. మన మేడం కూడా చెప్పారంట, అదే కేసు నేను చెప్పింది. మన 2 o'clock క్లాస్ లో చెప్పారంట కూడా. అబార్షన్ అయిపోయింది అంటే ల్యాప్టాప్ పొట్ట మీద పెట్టుకుంటే రేడియేషన్ ఎఫెక్ట్ వచ్చింది అని చెప్పి. యాక్చువల్గా ఆమెది ఏం చేశారంటే బాంబే పంపించారంట ప్లాజెంటా తీసి. ఆమెకి ప్లాజెంటానే లేదంట. అందుకే బ్లీడింగ్ అయిపోతుందండి ఫుడ్ వెళ్ళక. ఫామ్ అవ్వలేదంటారా? ప్లెజెంటా ఫామ్ అవ్వలేదా? కాదు ప్లసంటా అంటే బిడ్డ ఎంబ్రియో పెరిగే ప్లేస్ సంచి. అవును, అది లేకపోతే ఇప్పుడు అడ్డుగోడ లేకపోతే వెళ్ళి కలిసిపోయిందే కదా. అదే మామూలుగా ప్రెగ్నెన్సీ వచ్చిందంటే ప్లెజెంటా ఫామ్ అవ్వాలి కదా, అవ్వలేదా? అవ్వలేదు కాబట్టి ఆమెకి ఇది ఉంది. అది నేను 3 కేసులు చూసారంట అండి వాళ్ళు. ఫస్ట్ ప్రెగ్నెన్సీ 2-3 ప్రెగ్నెన్సీలు అయిపోయి వాళ్ళు కూడా ఎస్కేప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయంట. ఎలా అంటే ఫాదర్ దగ్గర నుంచి ఒక్క నిమిషంలో. హలో నెక్స్ట్ ది ఏం శారద గారు? సెకండ్ ది లింక్ స్టార్ట్ అయ్యి ఎంతసేపు అయింది క్లాస్ అంటున్నాను. సెకండ్ స్టార్ట్ అయ్యా కళ్యాణిని అడగాలండి. అవును అడగండి. మీరు ఎంత హాఫ్ అన్ అవర్ అవుతుంది. అది 12:10 కి స్టార్ట్ అయింది. నేను వెంటనే జాయిన్ అయితే రాలేదు. 12:30 అనుకున్న షెడ్యూల్ చూపిస్తుంది అందులో అని. 12:10 జాయిన్ అయ్యామండి, ఇక్కడ కట్ అయిపోగానే ఇక్కడ జాయిన్ అయ్యాం వచ్చేసింది. నాకు రాలేదు. నాకు కూడా వెంటనే రాలేదండి. అది నేను ఆ షెడ్యూల్ చూడలేదండి. నేను జస్ట్ అది షెడ్యూల్ చేసి వెంటనే ఓపెన్ చేసేసాను. మనం ఓపెన్ చేసేస్తే అది షెడ్యూల్ టైం చూసుకోక్కర్లా, మనం ఓపెన్ చేసేస్తే వచ్చేస్తుంది. నేను ఆ టైం చూడలేదు.
కానీ ఓపెన్ అవ్వలేదు. అవునా? అయితే టైం ఉంది. ఓకే, నాకు మెసేజ్ పెట్టాల్సింది, నేను చూడలేదు అండి. ఓకే 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 పర్లేదులేండి. తక్కువ మంది జాయిన్ అయినట్టున్నారండి సెకండ్ టైం. 8 మెంబర్స్ వచ్చారు, ఇందాక 11 మెంబర్స్ ఉన్నారు. ఎందుకంటారు లింక్లు ఓపెన్ అవ్వట్లేదు? ఏంటి ప్రాబ్లం అలా ఒక్కొక్క అవ్వకపోవడం? సిస్టమ్ సపోర్ట్ చేస్తుంది, ఒక్కొక్క సిస్టమ్ సపోర్ట్ చేయట్లేదండి. ఒక్కొక్కరి ఫోన్ వర్క్ చేస్తుంది, ఇంకొకరు పర్సనల్ గా పెట్టినప్పుడు మళ్ళీ అవుతుంది. ఓకే. అవును సునీత గారు, ఒక డౌట్ ఉంది. ఇప్పుడు ఓన్లీ మదర్దే అన్నారు కదా నెగిటివ్ ఉంటే, ఇప్పుడు ఫాదర్ నెగిటివ్ మదర్ నెగిటివ్ అన్నప్పుడు ఆటోమేటిక్ గా బేబీ నెగిటివ్ అవ్వదా? అవ్వదంటండి. ఎందుకంటే ఫాదర్ దగ్గర నుంచి ఇప్పుడు 23 పేర్స్ క్రోమోజోమ్స్ ఉంటాయంట, మనకైనా ఫాదర్ కైనా. ఫాదర్ దగ్గర నుంచి XY అని ఉంటదండి. దాంట్లో ఫాదర్ జీన్ కానీ రెండు సేమ్ గా కోటెడ్ అయింది అనుకోండి, అప్పుడు నెగిటివ్ గా కోటెడ్ అయింటే నెగిటివ్ వస్తారు బేబీ. ఫాదర్ లో ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ ఉండింది అనుకోండి, 50% ఛాన్సెస్ ఉందంట నెగిటివ్ రావడానికి. ఓకే. రెండు స్ట్రాండ్స్ ఉంటాయంటండి మనకు, జీన్ లో 2 స్ట్రాండ్స్ ఉంటాయి. 23 పేర్స్ అంటే 46 ఉంటాయి. దీంట్లో ఒక జీన్ ఏంటంటే దీన్ని హోమోజినస్ హెట్రోజినస్ అంటారండి. సేమ్ గా ఉన్నాయి అనుకోండి, ఇవి అంటే పాజిటివ్ బ్లడ్ గ్రూప్స్ బ్లడ్ గ్రూప్స్ వేరు అవుతాయి కదా blood group లోనే. ఆ జీనే కదా మనకు డిసైడ్ చేస్తుంది. ఓకే జీన్ కోటింగ్ లోనే కదా మనకు బ్లడ్ గ్రూప్స్ కూడా డిసైడ్ అయ్యేది. ఓకే ఓకే ఫాదర్ ది హెట్రోజైగోస్ అనుకోండి, పాజిటివ్ నెగిటివ్ ఉంటదంట ఆయన దగ్గర నుంచి ఉంటది. ఛాన్సెస్ అండి, అది ఛాన్సెస్ అంటే ఆయనది రెండు పాజిటివ్ అనుకోండి, పాజిటివ్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే నెగిటివ్ అనుకోండి, నెగిటివే రావడానికి. ఇద్దరిది పాజిటివ్ అనుకోండి, పాజిటివ్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. అవన్నీ జీన్ మీద డిపెండ్ అని, అది హోమోజైగసా హెట్రోజైగసా అనే దాని మీద బేస్ అయ్యి వస్తుందంట. మొత్తానికి కారణభూతుడు ఫాదరే, కానీ క్యారీ చేసేది ఏమో కదా. సో అందుకని మదర్ కి తీసుకుంటున్నారు, కానీ ఇచ్చేదేమో ఫాదరే. ఓకే ఓకే 3 పాజిటివ్ ఉన్నా అనుకోండి, ఇద్దరు పాజిటివ్ ఉంటే ఛాన్స్ పాజిటివ్ వచ్చేసేయచ్చు. ఆయన దగ్గర ఏదైనా ఒక నెగిటివ్ ఉంటే మాత్రం ఎక్కువ డామినేటెడ్ కింద ఏది ఉంటే అది వస్తుంది అంటండి. ఓకే అలా వస్తే బేబీని 3 days లోపల బ్లడ్ టెస్ట్ చేస్తే బేబీ కానీ నెగిటివ్ అని ఉంది అనుకోండి, ఈ అమ్మాయికి ప్రాబ్లం లేదు. అంటే ఇప్పుడు ఆమె సేఫ్ సైడ్ అయిపోయింది కదా, ఇంకా యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అయ్యిండవు కదా అక్కడ, సేమ్ బ్లడ్డే కాబట్టి ఏమీ అయ్యిండదు గ్రూప్ కాబట్టి. ఒకవేళ వీళ్ళది పాజిటివ్ అయిందంటే బేబీది, ఇక్కడ ఆల్రెడీ ప్రొడ్యూస్ అయిపోయింటాయి యాంటీబాడీస్. ఓకే దాన్ని రక్షించడం కోసమే మనం కోట్ చేసి బేబీని ఇచ్చేస్తాం. ఒకవేళ ఏది జరగలేదు, డ్యామేజ్ జరగలేదు అంటే ఈ నెగిటివ్ ఉన్న బేబీ కూడా సేఫ్ సైడ్ గా బయట వస్తుంది అంటండి. ఓకే ఓకే మదర్ ఉండే జాగ్రత్త బట్టి, మన అదృష్టం బట్టి. ఏ మాత్రం బ్లడ్ అది కూడా కొంచెం లిటిల్ అమౌంట్ గా లీక్ అయింది అనుకోండి, అది పెద్దగా డ్యామేజ్ చూపించదంట. ఎక్కువగా లీకేజ్లు ఉంటాయి చూడండి, దాని ద్వారానే ఇదవుతాయి అంటే. తక్కువగా ఉంటుంది, ఇప్పుడు తక్కువ మోతాదు అనుకోండి, తక్కువగానే అటాక్ జరుగుతుంది కదా. ఎక్కువ వచ్చారనుకోండి, యాంటీబాడీస్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతాయి, ఎక్కువ మంది పోయి పడిపోతారు. అది బేబీ అనిమిక్ అవడానికి, జాండీస్ అవడానికి కారణం అదేనంట. ఈ ఎల్లి అయిపోయి అటాక్ చేయడమేనంట. లేదా లివరు ఈ డ్యామేజ్ కూడా అవుతాయంటండి. హార్ట్, లివర్, స్ప్లీన్ మొత్తం హై లెవెల్లో, దాన్ని హైడ్రోఫస్ ఫిటాలిస్ అంటారంట ఆ కండిషన్. సో అది అన్ని మెడికల్ టర్మినాలజీ చాలా ఉందండి. హలో, వినిపిస్తుందా? వినిపిస్తుందండి, వినిపిస్తుంది. వినిపిస్తుంది. ఆలోచిస్తుంది. అది బ్యాక్ సబ్జెక్ట్ ఉందండి. వాళ్ళు మొత్తం ఒక గైనిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఎలాగాని. మొత్తం అసలు యాంటీడీ ఇంజెక్షన్ ఎప్పుడు ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి, ఏ టైంలో ఇవ్వాలి. ఆ వీడియో ఒకటి పెట్టండి, తొమ్మిది ఎప్పుడైనా చూడడానికి వస్తుంది. హిందీలో ఉంది, పెడతానండి. హిందీలో చూసాను, ఉందా? హిందీలో ఉంది. నేను అవన్నీ ఎత్తుకుతా ఉంటే ఇవన్నీ వస్తున్నాయి అనమాట.
ఇదేనండి బాంబే బ్లడ్ గ్రూప్ లో RH నెగిటివ్ ఉండింది అనుకోండి, వాళ్ళు RH నెగిటివ్ ఉండే వాళ్ళది మాత్రమే తీసుకోగలరండి. RH పాజిటివ్ ఉండింది అనుకోండి, RH నెగిటివ్ వాళ్ళు ఇవ్వచ్చు, RH పాజిటివ్ వాళ్ళు ఇవ్వచ్చు. అది ఎలా వచ్చిందని మట్టుకి ఏమి తెలియలేదు. అది ఇంకా మ్యూటేషన్స్, జీన్ మ్యూటేషన్స్ అండి. ఇప్పుడు జిరాఫీకి ఒకప్పుడు పొట్టికుండదండి మెడ, పొడికి ఎలా అయిపోయింది? మనం ఒకప్పుడు గొరిల్లలాగా ఉండేవాళ్ళం అంట. అది అవేంటి జిరాఫీ ఎప్పుడు లీవ్స్ తింటది కదండి, ఎకాలజీ వైజ్, అంతే కదండి. అవును. అది ఆహారం అందక సాగి మెడ తింటా ఉంటే అంటే నెక్స్ట్ తరం వాళ్ళు చిగుళ్ళే, అలా అది మెడపడవచ్చు. చిగుళ్ళే తినేదంటండి ఎక్కువ. ఆ చిగుళ్ళు తినేది అట్లా 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 చిగుళ్ళ కోసం అన్ని మెడని సాగించి అది అట్లా పొడవు అయిపోయింది. ఆ నెక్స్ట్ జీన్ అంతా అలా వచ్చేసింది అనమాట. నాకు తెలిసినంత గుర్తున్నంత వరకు ఎకాలజీలో మాకు అట్లా డార్విన్ సిద్ధాంతం అని అంటారండి వాటిల్ని. వాళ్ళందరూ పెట్టి ఇవన్నీ చేశారనమాట. ఇప్పుడు మార్పు అనేది సహజం సునీత గారు. ఇప్పుడు మనకు ఇన్ని మార్పులు రాబట్టే మనం ఇంత ఇది మారిపోతా వస్తున్నాయి. ఇంత వైపరీత్యాలు లేవు మనకు అప్పట్లో. మన జీన్స్ లో కూడా మార్పు వస్తుంది, మనం పిల్లలకి ఇస్తున్నామేమో తెలియదు కదా. దేవుడిచ్చేది ఒకటంటే కాస్మాస్ నుంచి వచ్చేది కూడా మనకు వేరేది ఉంటది కదా. నువ్వు మంచి వాతావరణంలో పెరిగి ఇప్పుడు పొద్దున్నే నిద్రలేసి వెళ్ళి హ్యాపీగా ఎక్కడ పొల్యూషన్ ఏం చేసిన వాళ్ళకి కొంచెం లంగ్స్ అన్ని బాగుంటాయి కదండి. మనకు వీటిల్లో పెరిగి పరిగెత్తేసరికి మన లంగ్స్ తొందరగా డ్యామేజ్ అయిపోతుంది. మొత్తానికి కారణం మ్యూటేషన్స్ అనేది ఒకటి ఉందంటండి. మీకు జెనెటిక్స్ అని ఉంటుందండి. అది ఆ జెనెటిక్స్ లో కానీ వెళ్ళారంటే మ్యూటేషన్స్ ఎలా జరుగుతాయి. జంపింగ్ జీన్స్ అని కూడా ఉన్నాయండి. అంటే ఏంటంటారు? జంపింగ్ జీన్స్ అంటే జీన్స్ ఇదైపోతాయి అన్నమాట, అక్కడ మారిపోతా వచ్చేస్తాయి. ఇప్పుడు మీరు నాకు ఒక జీనోమ్ ఉంటది, ఇంకొకరికి ఇంకో జీనోమ్ ఉంటది, వెళ్ళే మీకు హెడ్ఏక్ వచ్చేస్తుంది లేండి. ఇప్పుడు నా దగ్గర దాకా జీన్స్ ఏముంది, పొడవుగా ఉండడం అలా ఉంది. నేను అయిపోయానండి, ఇప్పుడే వచ్చాను. రమ్మి గారు మిస్ అయిపోయారా? మిస్ అయ్యానండి, అర్జెంట్ గా వెళ్ళాల్సి వచ్చింది. పర్లేదండి, వీడియో రికార్డ్ చేస్తున్నారు కదా, అది చూడండి. రికార్డ్ చేస్తున్నారు. ఉందా అండి, రికార్డింగ్ ఉందా? దానికి అయితే చేశారండి, దీనికి కూడా కళ్యాణి కదా చేసే ఉంటారు. దీనికి కూడా పెట్టాను. ఇది ఇంకా 6 minutes ఉంది. 6 minutes లో అయిపోతుంది, క్లోజ్ అయిపోయింది. థ్యాంక్ యూ అండి. అయ్యో పర్లేదు. అది బాగుందండి, ఇంట్రెస్టింగ్ గా ఉంది టాపిక్. చూడండి, మీకు ఏదైనా అర్థం కాలేదంటే కాల్ చేయండి రమ్య గారు. అలానేనండి. సునీత గారు, చెప్పండి సార్ గారు. అదే మీరు అన్నట్టు జీన్స్ అనేది ఇప్పుడు మా క్యాస్ట్కి వచ్చేసి వైశ్యాస్ కదా మేము, వాళ్ళకి ఎప్పటి నుంచో వస్తుందంట అలాగా. మాకు ఎనస్థీషియా అంత త్వరగా ఎక్కదంట. అది ఏంటంటే మా ఫాదర్స్ వల్ల వచ్చింది అంటున్నారు. అవును, ఎనస్థీషియా అడిగినప్పుడు పర్టికులర్ గా అడుగుతారు. ఎనస్థీషియా ఇచ్చారు పర్టికులర్, మీరు వైశ్యాసా అని అడుగుతారు. కళ్యాణి గారు మీరు కూడా వైశ్యాసా? మేము కాదని నాకు 3 times ఇచ్చారు, 3 times అడిగారు. మమ్మల్ని అడుగుతారండి, అందుకనే. అడగండి, నేను వైశ్యాస్ లో కనబడినంట. అవును, మీరు బ్రాహ్మణ్స్ లాగా ఉన్నారు. అది వాళ్ళు ఇప్పుడు అనుకోండి, ఇప్పుడు కొంతమంది అడవి మనుషులు పెరుగుతూ ఉంటారు కదా, వాళ్ళకి ఎంత ఇప్పుడు మనకు ఎక్కువ మనకు వీళ్ళు ఉంటారు కదండి, నక్కలోళ్ళు అంటారు, వింటారు, మీకు తెలుసా? మీకు రోడ్ల పక్కన తెలుసు. వాళ్ళకి అంత ఇమ్యూన్ పవర్ ఎక్కడి నుంచి వచ్చిందండి? వాళ్ళ జీన్స్ ఇప్పుడు మనమే 3 రోజులు బురదలో అలా తిరిగామనుకోండి, మనకు కూడా పెరిగిపోతుంది, మన బాడీ అలా మార్చేస్తుంది. మనకు పెరిగిన సునీత గారు, మన ఫాదర్లు ఇచ్చిన జీన్లు బావు. మనం స్ట్రాంగ్ చేసుకుంటే మన దగ్గర నుంచి వచ్చే పిల్లలకి మారిపోద్ది, మనిషికి మారిపోతుంది. ఇప్పుడు కరోనా వైరస్ అని మారి ఇప్పుడు ఎలా తయారైంది చూడండి, అంతే కదా. కరోనా వైరస్ చూడండి, మా వైశ్యాస్ కి ఎఫెక్ట్ ఎక్కువైందండి. తట్టుకునే శక్తి లేదు. అవును, తట్టుకునే శక్తి ఎక్కువ వైశ్యాస్ కి ఎఫెక్ట్ అయింది. అంటే ఎక్కువ షాపులు, గోల్డ్ షాపుల్లోని, బట్టల షాపుల్లోని కూర్చుని ఉంటారు కదా, అందువల్ల అంటారా? ఎండ పడగలరా? మరి కూర్చుని ఉంటారు కదా, ఇమ్యూన్ పవర్ ఏమన్నా అంటే వైశాస్ అంటే ఎక్కువగా వ్యాపారం వైపు వెళ్ళిపోతారు. అవును, ఎక్కువ వ్యాపారంలోనే ఉంటారు. దాని వల్ల ఏమోనండి, ఎనస్థీషియా ఏదో రీసెర్చ్ చేయాలి మీ మీద. ఉందండి, ఎప్పటి నుంచి యూట్యూబ్ లో కూడా మన మధ్య చాలా ఎక్కువ.
ఆహాహా. ఒకసారి నేను అప్పుడే విన్నాను, నాకు అంతకు ముందు తెలియదు. ఓకే ఓకే ఓకే. నేను యూట్యూబ్ లో చెప్పినప్పుడు విన్నానండి. అవును అలా అంట కదా అని. ఎవరో కూడా మా ఫ్రెండ్ కూడా ఒక ఆవిడ ఎవరో ఉంటే వైసీఎస్ ఆవిడ కూడా అన్నారు. ఎగ్జాంపుల్ గుర్తు చేస్తున్నా నేను, మీరు పాపం రమ్య జెనెటికల్ గారే అని ఇలా అడిగింది, రమ్య గారే పాపం బాంబే బ్లడ్ గ్రూప్ గురించి అడిగింది, తనే మిస్ అయిపోయి. ఏమి డిఫరెన్స్ లేదండి రమ్య గారు, ఓ లాగానే అనిపిస్తుందంట ఈ బాంబే ఓకే. బ్లడ్ గ్రూప్ అనేది, కానీ ఓ కాదు. స్లైట్ డిఫరెంట్ ఓహో. ఏంటంటే హెచ్ యాంటిజన్ ఉండదంట దాంట్లో, ఓలో అది కూడా ఉంటుంది. అది దొరకడం హెచ్ కష్టం యాంటిజన్ అంటారు కదా. అమ్మో. అది కష్టం అండి, దాని దొరకడం కష్టం. ఇప్పుడు వాళ్ళు వేరే ఈ గ్రూప్ వాళ్ళు ఉంటారంటండి, ఒక దగ్గర ఉంటారంట. ఎప్పుడైనా అవసరమైతే అది ఎమర్జెన్సీలో వాళ్ళే వెళ్ళిస్తారంట. వాళ్ళే ఇస్తారండి, వాళ్ళే స్టోర్ చేసి పెట్టుకుంటారంట. వాళ్ళది వాళ్ళ బ్లడ్ అందరికి పనికి వస్తుందండి, మనకు అందరికి కూడా ఓ వాళ్ళు ఇచ్చినట్టు వాళ్ళు ఇవ్వచ్చు, కానీ ఓకే వాళ్ళది ఓకే. రేర్ గ్రూప్ కాబట్టి వాళ్ళదే యూజ్ చేసుకుంటారు. వాళ్ళల్లో ఓకే. కూడా పాజిటివ్ నెగిటివ్ ఉంటారండి, మనకున్నట్టే వాళ్ళకి పాజిటివ్ నెగిటివ్ ఉంటారు. ఉంటారు కానీ వాళ్ళల్లో కూడా డ్రాబ్యాక్ ఏంటంటే పాజిటివ్ వాళ్ళకి నెగిటివ్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవచ్చు, పాజిటివ్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవచ్చు, కానీ నెగిటివ్ వాళ్ళకి మాత్రం బాంబే బ్లడ్ గ్రూప్ నెగిటివ్ ఉండే వాళ్ళు మాత్రమే ఇవ్వాలండి. అది చాలా ఇంకా రేరు, అసలు రేర్ లో రేర్ అనమాట. రేర్ లో రేర్ అది, అందుకని వాళ్ళు ముందుగానే ప్రిజర్వ్ చేసి పెట్టుకుంటారంట రేర్ ప్రాసెస్ ని. ఓకే. తీసుకొని వాళ్ళు అది జాగ్రత్తగా పెట్టుకొని వాళ్ళకే యూజ్ చేసుకుంటారంట. అందరికి ఇచ్చేసేయరు, మనకు ఓ వాళ్ళు ఉన్నారు కదండి ఇవ్వడానికి, అవును. అందుకని ఏపీ వాళ్ళది మనకి ఇవ్వనీరు. ఒక సీరియల్లో కూడా ఏదో హిందీ సీరియల్ అప్పుడు వచ్చిందండి, రేర్ గ్రూప్ ఈమె ఇస్తే ఆమె బతికిపోద్దని, అంటే వాళ్ళకి అంత స్ట్రాంగ్నెస్ ఉందన్నమాట. మొత్తం అందరిని కలిపి పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళకి అంత ఇమ్యూన్ పవర్ ఉందని వాళ్ళు రేర్ గ్రూప్ అయిపోయారంటండి. దీన్ని బాంబేలో కనుక్కున్నారంటండి 65 లో అట్లా, బెండే అనేవాళ్ళు అందుకని ఆ పేరు. ఆ పేరు, అందుకని ఆ ఊరి పేరు అక్కడ కనుక్కున్నాం కాబట్టి అలా పెట్టారంట. ఎవరికో ఏదో ఒక కేసు వస్తే అది ఏ గ్రూప్ కి మ్యాచ్ అవ్వట్లేదంటండి. మనకు బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ కావాలంటే ఇప్పుడు వాళ్ళు చెప్పలేని పరిస్థితి ఉంటే వీళ్ళ బ్లడ్ చెక్ చేస్తారండి, ఇచ్చే వాళ్ళ బ్లడ్ చెక్ చేస్తారు. వీళ్ళకి ఏ బ్లడ్ కాకపోతే ఏంది ఇంత టెస్ట్లు రిపీటెడ్ చేస్తే ఇది వేరే రేర్ గ్రూప్ అని చెప్పి రీసెర్చ్ చేశారంటండి దాన్ని. ఓకే. అలాగే ఒకసారి నేను పేపర్లో ఎప్పుడు లాంగ్ బ్యాక్ చదివాను, హార్ట్ కూడా మనకి లెఫ్ట్ లో ఉంటది కదా అందరికీను, అయితే ఆ ఫ్యామిలీలో అందరికి రైట్ వైపు ఉందటండి. ఆశ్చర్యపోయారట డాక్టర్లు. మొత్తం ఫ్యామిలీ మొత్తం రైట్ వైపే ఉందంట హార్ట్స్. అది కూడా విచిత్రమే కదా. అంతే కదా. గ్రూప్ కూడా ఇదేనంటారా? బాంబే బ్లడ్ గ్రూప్ ఏనాది? కాదు, కాదు కాదు, హార్ట్ కోసం చదివాను అంటున్నా నేను. అలాగా రేర్ మనకు తెలీదు, ఎప్పుడు లెఫ్ట్ అనుకుంటాం కదా, ఎందుకు రైట్ అని వచ్చిందట. ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం చెక్ చేసుకుంటే అందరికి రైట్ అయినట్టండి హార్ట్ అంతా. విచిత్రంగా ఉంది. అలా కూడా అదే విచిత్రంగా అనిపించింది నాకు. లాంగ్ బ్యాక్ ఎప్పుడో 10 years బ్యాక్ చదివాను. 10,000 మెంబర్స్ లో ఒకరికి ఉందంటండి ఇండియాలో. ఏంటండి బాంబే బ్లడ్ గ్రూప్? బాంబే గ్రూప్. నాకు తెలిసి బాంబే గ్రూప్ ఎక్కడ వాళ్ళు మనకు ఐడెంటిఫై అయ్యారో వాళ్ళ తీగలాగితే డొంక మొత్తం కదిలిపోయిద్దండి. వాళ్ళు ఎక్కడున్నారు, వాళ్ళు ఎక్కడ బ్రీడ్ వేసారు, వాళ్ళు ఎక్కడ చూసారు అని చెప్పి చూస్తే మొత్తం వాళ్ళే అయిండొచ్చు. ఎక్కడో ఫాదర్స్ దగ్గర నుంచి మ్యూటేట్ అయి వచ్చిందే కదండి. అవునండి. ఇప్పుడు మన పిల్లలు బాంబే గ్రూప్ రావడానికి రాదు.